ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. 15.33 కోట్లతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్దరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు శ్రీరామ్, తాతయ్య పాల్గొన్నారు. 2014 నుండి 19 టీడీపీ ప్రభుత్వంలో వేదాద్రి కంచెల లిఫ్ట్ స్కీమ్ నిర్వహణ కోసం 5.36 కోట్లు ఖర్చు చేసి సాగునీరు అందించినట్టు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోవడంతో 2021 నుండి వేదాద్రి కంచెల లిఫ్ట్ స్కీమ్ మరుగున పడిపోయిందన్నారు నిమ్మల. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ధ్వంసమైపోయినటువంటి డయాఫ్రామ్ వాల్ని 20 నెలల్లోనే మళ్ళీ కొత్త డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేయడం కానీ, మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యాము ఈ రోజుకి 33% పనులు మెయిన్ డ్యామ్ పనులు పూర్తవడం కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నుంచి రేపటి భవిష్యత్తులో అటు రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ అనుసంధానం చేసేటువంటి టన్నల్స్ కనెక్టివిటీని కూడా పూర్తి చేయడం కానీ, వీటన్నిటికీ మించి విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి సైతం 2,250 కోట్ల రూపాయలు ఈ 20 నెలల్లోనే ఆ నిర్వాసితులకు అందించడం. వీటన్నిటితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా రేపు 2027 పోలవరం పూర్తి చేసే లోపుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మలచాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు మా ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, పోలవరం ప్రాజెక్టు యొక్క ముఖ్య అధికారులు, ముఖ్యంగా ఆర్కిటెక్చర్ ఏజెన్సీ జపాన్ నిప్పాన్ పోయే వారి యొక్క కంపెనీ ఏజెన్సీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి ముఖ్యంగా పోలవరం